Hi, welcome friends. So welcome to Friday special trading tutorial. ట్రేడింగ్ ట్యూటోరియల్కి నంబరింగ్ ఇవ్వటం లేదు ఈ మధ్యన. ఓకే, అయితే లాస్ట్ వీకు చాలా 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 ఇంపార్టెంట్ వీడియో పెట్టడం జరిగింది. దట్ వాజ్ ఆన్ ఏంటంటారు దాన్ని, వీవ్యాప్. వీవ్యాప్ అనేది వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. చాలా 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 యూస్ఫుల్ థింగ్. ఎంత యూస్ఫుల్ అంటే మీకు ప్రైస్ మూమెంట్ ఒకటే కాదు, వాల్యూమ్ని కూడా కన్సిడర్ చేయాలని. వాల్యూమ్ ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, వాల్యూమ్ కూడా పెరుగుతున్నది, ప్రైస్ పెరుగుతున్నది. ఇది జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా చెప్తున్నాను. వాల్యూమ్ ఈజ్ అప్ అండ్ ప్రైస్ ఈజ్ ఆల్సో అప్. అంటే లాంగ్ బిల్డప్ అవుతున్నది, అందులో బయింగ్ వస్తున్నది అని. అంటే బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు, సెల్లర్స్ హెసిటెంట్గా ఉన్నారు, వెనక్కి 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 జరుగుతున్నారు. హయ్యర్ ప్రైస్ వీళ్ళు అడుగుతున్నారు, అయినా కానీ కొనేవాళ్ళు ముందుకు సాగిపోతున్నారు, అయినా కొంటున్నారు. ప్రైస్ కాస్త వాళ్ళు పెంచేస్తున్నా కానీ కొంటున్నారు. అది బోత్ ఆర్ అప్. ప్రైస్ పెరుగుతున్నది, వాల్యూమ్ పెరుగుతున్నది. కేవలం ప్రైస్ పెరిగితే సరిపోదండి. ప్రైస్ పెరిగి వాల్యూమ్ లేకపోతే అక్కడ ఏమవుతుందంటే సెల్లింగ్ వచ్చేస్తుంది. మీకు ఆర్ఎస్ఐలో డైవర్జెన్స్ గురించి ఇంతకుముందు పాత వీడియోలో చెప్పాను. చూడకపోతే ఈ సిరీస్లో ఉన్నాయి కదా, ఫ్రైడే ట్యూటోరియల్స్లో బోల్డ్ అని వీడియోలు ఉన్నాయి. ఇప్పటికే 50 దాకా అవి వచ్చేసినట్టున్నాయి. 45 50 వీడియోలు అయి ఉంటాయి టోటల్గా. ఎక్కడో ప్లేలిస్టులు వెతుక్కోండి. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ లేకపోతే ఎంఏసిడి డైవర్జెన్స్లు రావటానికి ఇదొక రీజను. ఎట్లా అంటే ప్రైస్ పెరుగుతున్నది ఓకే, కానీ థిన్ వాల్యూమ్స్ తక్కువగా ఉన్నాయి. అక్కడ ఏమవుతుందంటే అది ఆ ప్రైస్ నిలవదని అర్థం. వాల్యూమ్స్ నాట్ సపోర్టెడ్ బై వాల్యూమ్స్ అంటే అక్కడ నిలవదు, అక్కడే డైవర్జెన్స్ వస్తుంది, ఆ తర్వాత పడిపోతుంది. ఎందుకంటే సెల్లర్స్ టేక్ చార్జ్. సో ప్రైస్ పెరగాలి, వాల్యూమ్ పెరగాలి, అక్కడ మొమెంటం వస్తుంది, బాగా ఇంకా పెరుగుతుందని అర్థం. లాంగ్ బిల్డప్ అవుతున్నది. లాంగ్ బిల్డప్ అంటే ఏంటంటే కొని పడేస్తున్నారు, కొని పెట్టుకుంటున్నారు. కొని ఎందుకు పెట్టుకుంటామండి? పెరిగాక అమ్ముకోవడానికి కొని పెట్టుకుంటాం. అది కొని పెట్టుకోవడం లాంగ్ బిల్డప్ అంటే. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రైస్ పడిపోతున్నది, వాల్యూమ్ పెరుగుతున్నది. చూసారా, ప్రైస్ తగ్గిపోతూ ఉన్నది, వాల్యూమ్ పెరుగుతూ ఉన్నది. అంటే ఎక్కువ వాల్యూమ్స్ అక్కడ ట్రేడ్ అవుతున్నాయి. వాల్యూమ్ అంటే ఏంటండి? బయ్యరు సెల్లరు ఇద్దరు కలిపి కదా. బయ్యరు సెల్లరు ఇద్దరు, ఒక బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ చేసుకుంటే, ఒకడు కొనటానికి ఇంకొకటి అమ్మటానికి అగ్రిమెంట్ చేసుకుంటే అక్కడ ట్రేడ్ అయింది. అలా ట్రేడ్లు అవుతూ ఉంటాయి. ఎక్కువగా ఉంటే, ఎక్కువ వాల్యూమ్లు అవుతుంటే, అక్కడ ప్రైస్ తగ్గుతుంటే దాని అర్థం ఏంటంటే సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు. తీసుకోవా 16 రూపాయలు నాకొద్దు. బయర్స్ వెనక్కి తగ్గుతున్నారనమాట. వీళ్ళు అగ్రెసివ్గా ముందుకు చొచ్చిపోతున్నారు, ఇది తీసుకో అని. ఇక్కడ ఢిల్లీలో కరోల్ బాగులు అంతే, వెళ్ళారంటే మార్కెట్లో వెళ్ళారంటే మీ అమ్మడి పడతారు వాళ్ళు. ముందు 1500 చెప్తాడు, అది 100 150 దగ్గర నుంచి బేరం ఆడాలి. 100కో 150కో 200కో ఇచ్చేస్తాడు. అందరూ కాదు, ఇట్లా రోడ్డు మీద అమ్మేవాళ్ళు కొంతమంది. అది తెలియాలి. తెలియకపోతే 1500 చెప్పాడు కదా, ఏం బాగుండదులే అని చెప్పి 500 600కి అడుగుతారు. అట్లాగానే అదని ఇదని ఆ మాటలు ఈ మాటలు చెప్పి అంటకట్టేస్తాడు. 500కి 600కి అంటకట్టేస్తాడు. ఇంతకీ అది ఇంకో చోట ఇంకొకడు 150కో 200కో కొంటాడు. వీడు చూసి వీడు ఏడుస్తాడు, అయ్యో నేను 500 చాలా చౌక అనుకున్నాను, 155 అని. అట్లాగే సెల్లర్స్ తీసుకుంటారు 10 రూపాయలు, అబ్బాయి నాకొద్దు అంటాడు బయరు. ఇంకా ముందుకెళ్ళి పోన్లే 9కి తీసుకుంటారు. అబ్బాయి 9 కొంతమంది ఒకళ్ళు ఇద్దరు తీసుకుంటారు. ఆ 9కి కూడా తీసుకోరు కొంతమంది, ఇంకా వెనక్కి వెళ్తారు.
వాళ్ళ ఎమ్మటి పడి 8కి ఇచ్చేస్తాడు, తర్వాత 7కి 6కి. అంటే ఏంటి, వీడు అమ్మేయాలి. అంటే మోర్ వాల్యూమ్ లోవర్ నోస్ డ్రైవింగ్ ప్రైస్, ప్రైస్ తగ్గుతున్నది, వాల్యూమ్ పెరుగుతున్నది, అంటే అక్కడ షార్ట్ బిల్డప్ అవుతున్నది అని. షార్ట్ బిల్డింగ్ అంటే ఏంటంటే అమ్ముకుపోతున్నారు అంతే. అంటే ఎందుకు అమ్ముకుపోతున్నారు, ఇది తగ్గిపోతుంది, తగ్గాక కొనుక్కుందాం, అది రూ. 2 రూ. 3 దొరుకుతుంది అని చెప్పి రూ. 10 దగ్గర నుంచి అమ్ముకుంటూ అమ్ముకుంటూ వెళ్తూ అమ్ముతూనే ఉన్నాడు. అమ్మేవాళ్ళు ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ. అక్కడ రూ. 10 నుంచి 9, 8, 7, 7:30, 6, 6 అట్లా అమ్ముకుంటా 4, 4:30 వరకు, 4:30, 4, 3 వరకు అమ్ముతాడు, కూర్చుంటాడు. ఎందుకని, ఇంకా అదే 2కి 1కో 2కో వస్తుందిలే అని. ఈలోగా వీళ్ళు ఇట్లా అయ్యేటప్పటికి మరికొంతమంది అమ్మటం మొదలు పెడతారు కదా. ఆ తర్వాత మరికొంతమంది అమ్మటం మొదలు పెడతారు. అందరూ ప్యానిక్ సెల్లింగ్ లాగా వచ్చేస్తుంది. అట్లాంటివి వచ్చినప్పుడు మెల్లిగా అప్పుడు తీరిగ్గా కొనుక్కుంటాడు. రూ. 2కి రూపాయన్నర దగ్గర నుంచి కొనుక్కొని రూపాయన్నర 2 దగ్గర నుంచి 4, 4:30, 5 వరకు కొనుక్కుని కవర్ చేసుకుంటాడు. అంటే షార్ట్ బిల్డప్ చేస్తున్నాడు, అంటే ప్రస్తుతం అమ్మేస్తున్నాడు, తర్వాత తగ్గాక కొనుక్కుందాం కదా అని. అంటే ఏంటి, ఇన్ యాంటిసిపేషన్ దట్ ది ప్రైస్ విల్ కమ్ డౌన్. దాన్ని షార్ట్ బిల్డప్ అంటారు. షార్ట్ బిల్డప్ ఎప్పుడవుతుంది, విలోమ సంబంధం అనమాట. అంటే ఒకటి, ప్రైస్ తగ్గుతుంటే వాల్యూమ్ పెరుగుతున్నది, ప్రైస్ తగ్గుతుంది వాల్యూమ్ పెరుగుతున్నది, అంటే బోల్డంత బోల్డంత సరుకు అమ్ముడవుతున్నది, కానీ ప్రైస్ తగ్గుతూ అమ్ముతున్నది. ఎందుకు తగ్గుతున్నది, కొనేవాళ్ళు లేకపోతేటప్పుడు కదా. కొనేవాళ్ళు కరువైనప్పుడు ఎంతకొకంతకి రేటు తగ్గించకపోతే నీది అమ్ముడవదు. అందుకని తగ్గించి అమ్ముతున్నాడు, కానీ అమ్ముతూనే ఉన్నాడు. అది దట్ ఈస్ ద కేస్ ఆఫ్ షార్ట్ బిల్డప్. చూసారా, ప్రైస్ వాల్యూము నార్మల్గా ఉన్నాయనుకోండి, అక్కడ ఏముండదు. ప్రైస్ తగ్గుతున్నది, పెద్దగా ఏం లేదు. ప్రైస్ తగ్గుతున్నది, వాల్యూమ్ నార్మల్గా ఉంది. ప్రైస్ పెరుగుతున్నది, వాల్యూమ్ నార్మల్గా ఉంది, ఇన్సిగ్నిఫికెంట్. అక్కడ ఏం జరుగుతున్నదంటే రేంజ్ బౌండ్ మార్కెట్ నడుస్తున్నది. షార్ట్ బిల్డప్ కాదు, లాంగ్ బిల్డప్ కాదు, సింపుల్గా ఏంటంటే రేంజ్ అక్కడక్కడే నడుస్తున్నది అన్నది. కానీ ప్రైస్ పెరిగి వాల్యూమ్ పెరగకపోతే దట్ ఈస్ డైవర్జెన్స్, దట్ ఈస్ డేంజరస్. ప్రైస్ పెరిగి వాల్యూమ్ తగ్గకపోతే త్వరలో ప్రైస్ తగ్గిపోతుంది అని అర్థం. అలాగే ప్రైస్ తగ్గుతున్నది, కానీ వాల్యూమ్ పెద్దగా లేదు. ప్రైస్ తగ్గుతున్నది, వాల్యూమ్ పెద్దగా పెరగటం వల్ల అక్కడక్కడే ఉంది. తక్కువ లో వాల్యూమ్లో ప్రైస్ తగ్గుతుంటే బయర్ విల్ టేక్ ఛార్జ్ వెరీ సూన్ అని అర్థం. ఎట్లా అంటే అతి త్వరలో బయర్స్ వచ్చేస్తారు, పెరిగిపోతుంది అని. చూసారా, సైన్స్ అండి సబ్జెక్టు. ట్రేడింగ్ అనేది ఇస్ ఎ సైన్స్. దాన్ని సైన్స్గా తీసుకుని అర్థం చేసుకుని చేయాలి, కానీ ఎలా పడితే అలాగా నేను అమ్మేస్తాను కొనేస్తాను అని చేసేస్తుంటారు ట్రేడర్స్. ట్రేడింగ్ అలా చేయకూడదు. చూసారా, రీసెంట్గా సెబీ కూడా చాలా పర్టికులర్గా ఉంది. ఎక్కువ మంది నష్టపోతున్నారు దీనికి. పైగా ఎఫ్ఎండ్ఓలో ట్రేడింగ్ వాల్యూమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఏవో వీ హ్యావ్ టు టేక్ సమ్ మెషర్స్ అని చెప్పి సీరియస్గా మన నిన్న మీటింగ్ కూడా జరిగింది. రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎందుకు, ఎక్కువ మంది ఏంటంటే ట్రేడింగ్ అంటే ఏంటో తెలియక, అర్థం చేసుకోక, నేర్చుకోకుండా డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎడాపడా అమ్మేయటం కొనేయటం చేసేస్తుంటారు. దయచేసి చేయకండి, నేర్చుకుని అర్థం చేసుకుని చేయాలి. సో ఐ థింక్ ఐఎమ్ క్లియర్. అయితే ఇంకొకటి ఏంటంటే ఎవరో ఒకరిద్దరు మెసేజ్లు పెట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పాను కదా, మీ మెసేజ్లు నేను చూస్తానని చెప్పాను కదా. ఏమిటి అంటే వీవ్యాప్ ఇందులో రావటం లేదని ట్రేడింగ్ వ్యూలో అదేదో డబ్బులు అడుగుతున్నాడో ఏదో చెప్పారు ఆయన. ట్రేడింగ్ వ్యూలో డబ్బులేం అడగరు. 2 ఇండికేటర్స్ పెట్టుకోవచ్చు, 2 ఇండికేటర్స్కి డబ్బులు అడగరు. రెండుకి మించి ఇండికేటర్స్ పెడితే డబ్బులు అడుగుతారు. మీరు ఇందులో ఇది జాయిన్ అవ్వండి, అది కోర్స్ జాయిన్ అవ్వండి, ఇన్ని డాలర్లు కట్టండి అని. ఒక్కోసారి ఒక ఇండికేటర్ ఓపెన్ చేస్తే అందులో బోల్డ్ అన్ని ఇన్బిల్ట్ ఇండికేటర్స్ ఉంటాయి. పుట్ టుగెదర్ అవన్నీ కౌంట్ చేస్తాడు వాడు. అలా కౌంట్ చేసి బాబు నువ్వు డబ్బులు కట్టండి. అంటే ట్రేడింగ్ వ్యూని ఓపెన్ చేయటం, అది ఆపరేట్ చేయటం, అది చాలా పెద్ద సబ్జెక్ట్ అనుకోండి. నాకు పూర్తిగా రాదు, చాలా అందులో తెలియవు. కొద్దిగా చేస్తూ తెలుసుకుంటున్నాను. యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, వీడియోలు చూసి ఎట్లా చూడాలి ట్రేడింగ్ వ్యూని అనేది నేర్చుకోవచ్చు. ఇది అవసరం. ట్రేడింగ్ వ్యూ
తర్వాత ఇన్వెస్టింగ్.com అని ఉన్నాయి. ఇవి ఈ ట్రేడింగ్ వ్యూ సరిపోతుందిలెండి. ది బెస్టే ఆల్మోస్ట్. మెజారిటీ ఇదే చూస్తుంటారు. సో, అందులో చూడటం, అందులో చూసి వేయటం ఎలాగా అనేది ప్రాక్టికల్‌గా నేను చేసి చూపిస్తాను. మీరు నేర్చుకోండి. ఎట్లా ఓపెన్ చేయాలి? ఎట్లా చేయాలనేది ఇది చాలా ఇంపార్టెంటు. చాలామందికి ఇప్పుడు ఈ జనరేషను వాళ్ళకి పర్వాలేదు. కొద్దిగా ఓల్డ్ జనరేషన్ నాలాంటి మా జనరేషన్ వాళ్ళకి కొంతమంది చాలామందికి ఇబ్బందే. కాబట్టి నేను ఈరోజు చేస్తాను. చేసి చూపిస్తాను. వాల్యూమ్, వాల్యూ అదే ఎట్లా చేయాలనేది. ఓకే. తర్వాత ఇన్సిడెంటల్‌గా కొన్ని విషయాలు గూడా దానికి సంబంధించిన విషయాలు గూడా చెప్తాను. చెప్పి ఆ టాపిక్‌ని వీవ్యాప్ అనే టాపిక్‌ని ఈరోజు కంక్లూడ్ చేస్తాను. చూడండి. ఆ! ఇక్కడేం చేస్తున్నాము? ఏదో చూస్తున్నాం. ఏదో రన్నింగ్ కదా ఇది. రన్నింగ్‌కే ఉపయోగపడుతుంది. రన్నింగ్ కాకపోతే ఉపయోగపడదు. సరే. ఒకసారి చూడండి. మీకు వీవ్యాప్‌లోకి వెళ్ళటం ఎలాగా? ఇది నేను పూర్తిగా క్లోజ్ చేసేస్తాను. ఆల్రెడీ వీవ్యాప్ ఇక్కడుంది గదా! దీన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. వీవ్యాప్ రిమూవ్. ఏది పడితే అది అన్నీ చేసేసినట్టున్నాను. తర్వాత ఇబ్బందవుతుంది. హ్మ్. ఇది చూడండి. వీవ్యాప్‌ని రిమూవ్ చేశాను నేను. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ పైన చూడండి. ఇక్కడేమున్నాయి? ఇండికేటర్స్ అని ఉంది గదా! ఇక్కడ ఇక్కడ ఉంది గదా! ఇక్కడ ఇండికేటర్స్ అని ఉంది. ఇండికేటర్స్ దగ్గర క్లిక్ చేస్తే ఏమవుతున్నది? అడుగుతున్నది. ఏ ఇండికేటర్ కావాలి బాబు అని. ఇక్కడ, ఇక్కడ మనం టైప్ చేస్తే మనకు కావాల్సిన ఇండికేటర్ మనకేం కావాలి? వీవ్యాప్ కావాలి. వీవ్యాప్ అని టైప్ చేశాను. వీవ్యాప్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని వస్తున్నది. ఇంకా ఇట్లా వీవ్యాప్‌లు చాలా ఉన్నాయి. చాలామంది తయారు చేసి గూడా పెడుతుంటారు ఇందులో. దీనికున్నటువంటి స్పెషాలిటీ అది. హ్మ్. వికీపీడియా లాగా. సో, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ అని అన్నిటికన్నా పైనున్నది గదా! లోపలికెళ్ళక్కర్లేదు. అడ్వాన్స్‌డ్ మనకు అక్కర్లేదు. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. 2 సార్లొచ్చేసింది. 2 సార్లొచ్చేస్తే వాడు డబ్బులడుగుతాడు. ఓకే. ఇక్కడేం చేసాము? వీవ్యాప్ అని టైప్ చేస్తే ఇదొచ్చింది. ఇక్కడేమొచ్చినియి? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. వీవ్యాప్‌లో ఇక్కడ 3 సన్నని గీతలొచ్చినియి గదా! ఏంటండి ఈ 3 సన్న గీతలు వీవ్యాప్ అని టైప్ చేయగానే వచ్చినియి? ఇది యాక్చువల్‌గా వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఇది ఈ బులుగు రంగు కదా! ఈ బులుగు రంగుకి జనరల్‌గా బై డిఫాల్ట్ పైనొకటి, కిందొకటి ఇస్తాడు. అంటే అప్పర్ బ్యాండ్ ఒక రకంగా చెప్పాలంటే ఇది రెసిస్టెన్స్ లాంటిది. అలాగే లోవర్ బ్యాండ్ సపోర్ట్ లాంటిది. అసలు వీవ్యాప్ యావరేజి వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఇది. యాక్చువల్ ప్రైస్ ఇది గదా! నడుస్తున్నది గదా! యాక్చువల్ ప్రైస్ అంటే దీన్ని నేను యాక్చువల్ ప్రైస్‌ని ఏం చేస్తానంటే యాక్చువల్ ప్రైస్‌ని
లైన్ గ్రాఫ్ తీసుకోనా, అది లైను ఇది లైను, ఓన్లీ లైన్ గ్రాఫ్ తీసుకుంటాను. ఇది యాక్చువల్ ప్రైస్ అండి. ఈ యాక్చువల్ ప్రైసు ఇది ఎల్లో కలర్లో ఉంది కదా, ఇది యాక్చువల్ ప్రైస్ కదండి. ఈ యాక్చువల్ ప్రైస్ ఎల్లో కలర్లో ఉంది. ఇప్పుడు ఈ పర్టికులరు స్టాకు లేదా కమోడిటీ ఏదైతే తీసుకున్నానో ఇది నేను 5 మినిట్స్ చార్ట్ తీసుకున్నాను. ఎస్ 5 మినిట్స్. 5 మినిట్స్ అయితే కొద్దిగా మూవ్‌మెంట్ కనబడుతుంది. 5 మినిట్స్ కాకపోతే మీరు వీవ్యాప్ వీవ్యాప్‌ని డైలీ చార్ట్, వీక్లీ చార్ట్‌లో చూడలేరు. వీలు పడదు. దానికి దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. కాబట్టి రన్నింగు షార్ట్ పీరియడ్‌కే ఉపయోగపడుతుంది అది. కనబడుతుంది. సో, ఇక్కడ ఇది ఈ బ్లూ లైన్ చూసారా? బ్లూ లైన్ పైన ఉన్నంత వరకు బుల్లిషే కదా! అంటే యావరేజ్ కంటే ఎగువనే ట్రేడ్ అవుతున్నది కదా ఇదంతా. ఇక్కడి నుంచి ఇదంతా చూడండి. ఇక్కడి వరకు ఇదంతా యావరేజ్ పైనే వెళ్ళింది కదా! కానీ ఇక్కడి నుంచి ఇలా పడిపోయింది. పడిపోయి ఇక్కడ చూసారా? ఈ యావరేజ్ వీవ్యాప్ యావరేజ్ లైన్‌ని దాటేసి కిందకొచ్చేసింది. అంటే అక్కడ బేరిష్. ఇక్కడి నుంచి బేరిష్ అన్నమాట ఇది. కదా! ఇక్కడి నుంచి ఇది బేరిష్. ఇలా తగ్గి లోవర్ బ్యాండ్ 1 కూడా క్రాస్ చేసి దిగువకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి రికవర్ అయింది. లోవర్ బ్యాండ్ 2 ఉంటుంది. ఇంకా దిగువన ఉంటుంది. మనం ఓపెన్ చేయలేదు. ఇది బై డిఫాల్ట్ జనరల్‌గా ఒక అప్పర్ బ్యాండ్, ఒక లోవర్ బ్యాండ్ తోటి వస్తుంది మనకి. మనం క్లిక్ చేస్తే. కదా! సో, కానీ ఇక్కడ వాట్ హ్యాపెన్స్ అంటే చాలా జాగ్రత్తగా మనం దీని సెట్టింగ్‌లోకెళ్ళాలి. సెట్టింగ్‌లోకెళ్ళటానికి ఏం చేయాలి? ఇక్కడ వీవ్యాప్ అని ఉన్నది చూసారా? ఈ వీవ్యాప్ ఒకటి చూడండి. ఇది చూడండి. 1, 2, 3, 4 తర్వాత డాట్లున్నాయి. ఇక్కడ నంబర్ 2కి రండి. ఇక్కడ నంబర్ 2 పైన ఏం కనబడుతున్నది? సెట్టింగ్స్ అని వస్తున్నది. చూసారా? నంబర్ 2 దగ్గర సెట్టింగ్స్ అని వస్తున్నది. దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. సెట్టింగ్స్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ తెలిసిపోతుంది మనకి. ఇక్కడ ఏమేమి టిక్ పెట్టున్నాడు? అప్పర్ బ్యాండ్ ఒకటి 1 టిక్ పెట్టాడు. లోవర్ బ్యాండ్ 1 టిక్ పెట్టాడు. తర్వాత వీవ్యాప్ టిక్ పెట్టాడు. ఇవి కాకుండా ఏమున్నాయంటే ఇవేవో ఉన్నాయి టిక్‌లు. బ్యాండ్స్, ఫిల్లు, నంబర్ 1 ఇక్కడ క్లిక్ చేసి క్లోజ్ చేసేసాను. నాకు అక్కర్లేదు. కాంప్లికేషన్స్ వద్దు. లేబెల్స్ ఆన్ ప్రైస్ స్కేలు నాకు అక్కర్లేదు. వాల్యూస్ ఇన్ స్టేటస్ టైము అక్కర్లేదు. అంత అక్కర్లేదు. మనకేంటి ఇక్కడ వీవ్యాప్ అప్పర్ బ్యాండ్, లోవర్ బ్యాండే కావాలి. కదా! అది కూడా అక్కర్లేదు. ఇదిగోండి లోవర్ బ్యాండ్‌ని తీసేశాను. అప్పర్ బ్యాండ్‌ని తీసేశాను. ఇప్పుడేముంది? ఒక్క వీవ్యాప్ ఒకటే ఉంది. చూసారా? వీవ్యాప్ ఒకటే మిగిలింది. అది పలచగా ఉంది. బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రీను అదే బ్లూ బ్యాక్‌గ్రౌండ్ సరిగ్గా కనిపించడం లేదు. దీన్ని నేనేం చేయొచ్చు? రెడ్ గాని, లేకపోతే వైట్ గాని చేయొచ్చు కదా! అలా కలర్ మార్చుకోవడానికి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కలర్‌వే. ఇది చూడండి. ఇక్కడ బ్లూ కలర్ కనపడుతున్నది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే కలర్‌లొస్తాయి. ఇది పైన యెల్లో ఉంది కాబట్టి నేను వైట్ తీసుకుంటాను. వైట్ బావుంటదంటారా? రెడ్ బావుంటదంటారా? రెడ్ చేద్దాంలెండి. రెడ్. కాంట్రాస్టింగ్‌గా ఉండాలి కదా కొద్దిగా. రెడ్. పింకు, రెడ్ అనుకోండి. రెడ్ చేశాను. చూసారా? అది యెల్లో కలరు అసలు ప్రైస్ ఏమో యెల్లో కలరు. ఇదేమో వీవ్యాప్ వెయిటెడ్ యావరేజ్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఏమో రెడ్. కానీ మరీ పల్చగా సన్నగా ఉన్నట్టుంది. కొంచెం కంటికి ఆనటం లేదు. నాబోటి వాడికైతే కొంచెం ఇబ్బందే. అందుకని ఇక్కడ ఇది చూడండి దీన్ని ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేస్తే దీన్ని థిక్‌నెస్ పెంచుకోవచ్చు. ఇది ఇక్కడే దీని థిక్‌నెస్ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి పలసన, కొద్దిగా మందం, కొద్దిగా మందం, కొద్దిగా మందం. చూస్తున్నారా ఇక్కడ కింద? ఇక్కడ సెకండ్ లెవెల్‌కెళ్ళాను. చాలు.
ఇక్కడ ఓకే చేశాను. ఇక్కడ ఓకే ఉంది చూడండి. కింద ఓకే ఉంది. ఓకే చేశాను. అయిపోయింది. ఇప్పుడు చూడండి సింపుల్‌గా వెయిటెడ్ యావరేజే ఇది. కానీ వాల్యూమ్ బేస్డ్ వెయిటెడ్ యావరేజ్. ఇక్కడ ఇది వాల్యూమ్‌ని, ప్రైస్‌ని రెండిటిని కన్సిడర్ చేస్తున్నది. రెండిటిని కన్సిడర్ చేసి ఒక యావరేజ్ లైన్ తయారు చేస్తున్నది. కదా! ఇక్కడ చూడండి గమ్మత్తు చూడండి. ఈ వెయిటెడ్ యావరేజ్ ఈ ప్రైసు ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ ఇలా చూసారా పైకి వచ్చింది. ఇక్కడి వరకు అప్ ట్రెండ్ వచ్చింది. ప్రైస్ కూడా పైన ఉంది కదా! ప్రైస్ కూడా ఇక్కడి వరకు బాగా అప్ ట్రెండ్ వచ్చింది. అక్కడి నుంచి ప్రైస్ తగ్గుతూ వచ్చింది. చూడండి జాగ్రత్తగా చూడండి. ప్రైస్ ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గుతూ వచ్చింది. కానీ యావరేజ్ లైన్ తగ్గిందండి. దిస్ ఈజ్ ఎ గ్రేట్ సైన్స్. మీరు ఇది అర్థం చేసుకోగలిగితే ఇక్కడ చూడండి. ప్రైసు ఇక్కడ తీసుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తగ్గుతూ వచ్చింది కదండి. యు గాట్ ఇట్. ప్రైస్ డౌన్ ట్రెండ్ కదండి. ప్రైస్ తగ్గింది. కానీ యావరేజ్ ప్రైస్ తగ్గిందండి. యావరేజ్ చూడండి ఇక్కడి నుంచి స్లైట్లీ అప్ ఆర్ ఫ్లాట్ స్ట్రెయిట్ లైన్‌లో నడుస్తున్నది. ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అయితే తగ్గిందో అక్కడి నుంచి యావరేజ్ ప్రైస్ తగ్గలేదండి. ఏం తగ్గింది? ప్రైస్ మాత్రమే తగ్గింది. దట్ ఈజ్ డైవర్జెన్స్. దీని నుంచి అది డైవర్జెన్స్. ప్రైస్ తగ్గుతున్నది. కానీ యావరేజ్ లైన్‌లో ఏమీ చలనం లేదు, తగ్గటం లేదు. అట్‌లీస్ట్ కాన్స్టెంట్‌గా స్ట్రెయిట్‌గా ఉంది. అందుకని దాని పర్యవసానం చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ అందుకుంది. చూసారా? ఇక్కడి నుంచి మళ్ళీ అందుకుంది, పైకెళ్ళింది. ప్రైస్ పైకెళ్ళింది. రైట్? కానీ యావరేజ్ అంతగా ఏం వెళ్ళల. ఆల్మోస్ట్ స్ట్రెయిట్‌లో ఉంది. ఇది ఆల్మోస్ట్ స్ట్రెయిట్‌లో నడుస్తున్నది అంటే అర్థం ఏంటి? పని పాట లేకుండా పరిగెడుతుంది. జహాజ్ కా పంచి జాయే కహా అంటారు కదా! ఇది జహాజ్ కా పంచి లాగా ఏదో ఊరికే పెరిగింది. కానీ ఈ పెరుగుదలని ఇది ప్రైస్ అండి. యెల్లో కలర్ ప్రైస్. ఈ ప్రైస్‌ని ఇది సపోర్ట్ చేయటం లేదు. యావరేజ్ లైను వీవ్యాప్ సపోర్ట్ చేయటం లేదు. ఇది ఫ్లాట్‌గానే నడుస్తున్నది. అంటే ఏంటి దీని అర్థం? ఏదో కష్టపడుతున్నారు, పెంచేస్తున్నారు గానీ, ఇది నిలవదండి అని ఇండైరెక్ట్‌గా చెప్పేసింది. చూసారా? ఎందుకంటే అది పెరుగుతున్నది గానీ, ఇది పెరగటం లేదు. స్ట్రెయిట్‌గా ఉంది అంతే. ఏం పెరిగింది చెప్పండి? స్ట్రెయిట్ లైన్‌లో ఉంది. అంటే స్ట్రెయిట్ లైన్‌లో ఉన్నది అంటే ఏంటి? వాల్యూమ్స్ లేవిక్కడ. ప్రైస్ పెరుగుతున్నది. పైపైనే వెళ్ళింది. ఇక్కడికెళ్ళి ఆగింది. హై ఇది పీక్. కానీ ఇక్కడేమన్నా పెరిగిందా? యావరేజ్ ప్రైస్‌లో పెరుగుదల రాకుండా కేవలం ప్రైస్‌లోనే పెరిగితే అది వీగిపోతుంది. అంటే ది ప్రైస్ రైజ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై వాల్యూమ్స్. ఇక్కడ వాల్యూమ్స్ సపోర్ట్ చేయలేదు. అందుకని అక్కడి నుంచి మెల్లిగా చక్కగా చిన్నగా నోస్ డైవ్ ఎంత తగ్గిందో చూడండి. అంటే ఈ సైన్స్‌ని జాగ్రత్తగా నేర్చుకుంటే, అర్థం చేసుకుంటే మీకు చెప్పండి. సో, హౌ వన్ కెన్ మేక్ మనీ? డబ్బులు ఎందుకు పోతాయండి? ఎందుకు పోతాయి? అజ్ఞానం వల్ల పోతాయి. లేతే పోవు కదా! చూసారా? వెయిటెడ్ వాల్యూమ్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ తాలూకు బెనిఫిట్ డైరెక్ట్ కనపడుతున్నదా ఇక్కడ? ఇక్కడ నిలబడలేక డైవర్జెన్స్ పడిపోయింది. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడేం జరిగింది? ఇక్కడి నుంచి ప్రైస్ పెరిగిందండోయ్! ఇక్కడి వరకు ప్రైస్ పెరిగింది. ఓహ్! బ్రహ్మాండం. బాగా పెరిగింది. తక్కువేం గాదు. కానీ ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ లైను దానికి అనుగుణంగా పైకి వెళ్ళలేదు. అంటే నాట్ సపోర్టెడ్ బై వాల్యూమ్స్ అంటే పడిపోవటమే కదా! దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఇక్కడ పడిపోయింది చూసారా? ఈ పడిపోయిన తర్వాత ఈ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ తగ్గిందా అండి అంటే పెద్దగా తగ్గల.
పెద్దగా చెల్లించలే, కొద్దిగా స్లైట్లీ డౌన్, అసలు కనిపించదు, దాదాపు స్ట్రెయిట్ లైన్ అనే చెప్పాలి. అందుకని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తగ్గింది చూసారా, ఇది ఇది డూబియస్. ఇది కూడా అంత వాల్యూమ్స్ తోటి తగ్గల, పెద్ద పెద్ద వాల్యూమ్స్ తోటి తగ్గల, తగ్గింది అంతే. సో ఇది తగ్గుతుంటే ఇది కూడా చలిస్తే తగ్గితే అప్పుడు ఎస్, ఇది తగ్గుతుంటే, ప్రైస్ తగ్గుతుంటే, ఈ ఈ వీవ్యాప్ కూడా తగ్గుతుంటే కొద్దిగా మరీ పెద్దగా వంగదు, ఇది వంగినంత ఫాస్ట్గా అది వంగదు, ఇది హెవీ వాల్యూమ్స్ ఉంటే తప్ప. అది అప్పుడేంటి, ఇది తగ్గినా కానీ అది పెద్దగా అది వంగటం లేదు కాబట్టి మళ్ళీ ఇది రికవర్ అయిపోవచ్చు. తగ్గినట్టు తగ్గి రికవర్ అయిపోవటానికి అవకాశం ఉంది, అంటే పైకి వెళ్ళటానికి అవకాశం ఉంది. అంటే ఏంటి, ఇది ఒక మ్యాగ్నెట్ లాంటిది. వీవ్యాప్ లైన్ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ మ్యాగ్నెట్ ఎలాంటిదంటే, ఇక్కడ ఎక్కడికి వెళ్ళిందైనా, ఎటు ఉన్నదైనా ఇన్ ది లాంగ్ రన్ యాజ్ ఎ హోల్ మళ్ళీ ఇక్కడికే రావాలి. పైకెళ్ళినా వెళ్ళిన తర్వాత ఇక్కడికొస్తది, కిందకొచ్చినా ఇక్కడికొస్తది. ఈలోగా అయితే ఈ రావటం, ఇది ఎప్పుడు కూడా ఈ లైను ఇలా స్ట్రెయిట్‌గా ఉండదు కదా! పెరుగుతూ ఉంటుంది, ఒకసారి పైకి, ఒకసారి కిందకొస్తుంటుంది. అట్లా దాన్ని ఇది ఈ ప్రైస్ లైను ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఫైనల్‌గా నదులు సముద్రాన్ని చేరినట్టు ఈ ప్రైస్ ఉన్నది చూసారా? ఈ వెయిటెడ్ యావరేజ్‌కి దగ్గరగా రావాలి, వస్తుంది, వచ్చే అవకాశం ఉంది. బట్ ఇమ్మీడియేట్‌గా కాదు, కానక్కర్లేదు. ఇప్పుడు ఈ ఫాలింగ్ కూడా నాట్ సపోర్టెడ్ బై వెయిటెడ్ యావరేజ్ ప్రైసు. అంటే ఏదో పడేస్తున్నారన్నమాట అని అనుకోవాలి. కానీ ఈ వాల్యూమ్స్ కూడా తగ్గుతుంటే మాత్రం, ఓహో! వాల్యూమ్స్ మంచి ఎక్కువ పెద్ద వాల్యూమ్స్‌లోనే పడిపోతున్నది. కానీ అలా పెద్ద వాల్యూమ్స్‌తో ఇక్కడ పడిపోవటం లేదు. యూ గాట్ ఇట్? సో ఇది ఒకటి. సో ఇన్సిడెంటల్‌గా ఈ విషయం నేర్చుకున్నారు. రెండోది, ఈ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్‌కి అప్పర్ లిమిట్లు, లోవర్ లిమిట్లు కూడా మనం పెట్టుకోవచ్చు. దానికి ఎక్స్ట్రా కౌంట్ రాదు. కాబట్టి 2 ఇండికేటర్స్‌లు వరకు డబ్బులు కట్టక్కర్లేదు కదా! దానికి చూడండి. దీనికి ఏం చేస్తున్నాను నేను, మళ్ళీ సెట్టింగ్‌లోకెళ్తున్నా. 2, 3 కూడా పెట్టుకోవచ్చు. ఒకటి పెడుతున్నాను చూడండి. లోవర్ బ్యాండ్ 1, అప్పర్ బ్యాండ్ 1 2 క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ ఓకే చేశాను. చూడండి. ఇప్పుడేం జరిగింది? ఇది అసలైంది. అసలైన వీవ్యాప్ లైన్ ఇది, యావరేజ్ లైన్ ఇది. కానీ దీని పైన ఇక్కడ ఒకటి ఉంది చూసారా? ఇది చూసారా? అది 1, అప్పర్ బ్యాండ్ 1. దిగువన ఒకటి ఉంది చూసారా? లోవర్ బ్యాండ్ 1. ఇది ఈ పర్టిక్యులర్ ఇది కమోడిటీ ఏం జరుగుతున్నది? ఈ లోవర్ బ్యాండ్ 1 కంటే దిగువకొచ్చింది. కానీ మళ్ళీ సపోర్ట్ వచ్చి పైకెళ్ళి మళ్ళీ అక్కడికొచ్చేసింది. సో ఇంకా దిగుతుందా? చూడాలి. చూడటానికి మనం లోవర్ బ్యాండ్ 2 కూడా చూద్దాం. లోవర్ బ్యాండ్ 2, అప్పర్ బ్యాండ్ 2 ఇదొకటి చేశాం కదా! మళ్ళీ ఇక్కడికే వద్దాం. సెట్. సారీ. దీని సెట్టింగ్స్‌కొచ్చాం. సెట్టింగ్స్‌కొస్తే అప్పర్ బ్యాండ్ 2, లోవర్ బ్యాండ్ 2 కూడా క్లిక్ చేశాను. 2 ఈ లెవెల్‌కి వరకు ఇక్కడ ఓకే చేస్తున్నాను. చూసారా? ఇది క్లిక్ చేశాను, ఓకే చేస్తున్నాను. ఇక్కడేమి కలర్‌లు మార్చటం లేదు. అప్పర్ బ్యాండ్, లోవర్ బ్యాండ్ కలర్‌లు మార్చటం లేదు. తర్వాత సేమ్ కలరే. ఒకటి పైన ఉంటది, ఒకటి కింద ఉంటది కదా! పక్కన ఉంటే ఇబ్బంది. మార్చటం లేదు. స్టడీ పర్పసే కదా! ప్రతీదీ టిక్ చేయక్కర్లేదు. ఇక్కడ ఓకే చేస్తున్నాం. కింద చూసారా? ఇక్కడ ఓకే చేస్తే ఇక్కడేం జరిగింది? చూడండి, తమాషా చూడండి. ఇది మెయిను. లోవర్ బ్యాండ్ 1, లోవర్ బ్యాండ్ 2. ఇది అయితే ఈ పర్టిక్యులర్ సబ్జెక్టు, అది స్టాకు లేదా కమోడిటీ వాటెవర్ ఇట్ ఈస్, ఇది లోవర్ బ్యాండ్ 2కి టచ్ అవ్వలా. లోవర్ బ్యాండ్ 1, 2కి మధ్యనుంది. ఇక్కడ చూడండి, అప్పర్ బ్యాండ్ ఉంది. ఇక్కడ అప్పర్ బ్యాండ్ చూడండి. అప్పర్ బ్యాండ్
1 2 చూసారా, అప్పర్ బ్యాండ్ 1 2. ఇది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోద్ది అంటే పారిపోతున్నారు, భయపడిపోతున్నారు. తర్వాత ఇంకా ఇంకా కావాలనుకుంటే 3కి VWAP 3కి వెళ్తే అప్పర్ బ్యాండ్ 3, లోవర్ బ్యాండ్ 3. ఇక్కడ ఓకే చేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి చూడండి. ఇది అసలైంది 1 పైన 2 3 3 వచ్చినాయి కదా. అలాగే కింద 1 లోవర్ బ్యాండ్ 1, లోవర్ బ్యాండ్ 2, లోవర్ బ్యాండ్ 3. చూసారా, అంటే ప్రైసు ఎప్పుడు కూడా జనరల్గా పైకి వెళ్తే మ్యాక్సిమం 3 వరకు వెళ్ళటం, కిందకు వస్తే మ్యాక్సిమం 3 వరకు రావటం. జనరల్గా అట్లా జరగదు. స్టీప్ ఫాలు లేదా స్టీప్ రైజ్ ఉంటేనే తప్ప 3 దాకా వెళ్ళవు. 2 వరకు జనరల్గా వెళ్ళొచ్చు, 3 వరకు వెళ్ళవు. చూసారా, ఇట్లాగా ఓపెన్ చేసి VWAPని స్టడీ చేయాలి, చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీకు తీసేయాలి, క్లోజ్ చేసేయాలనుకున్నారనుకోండి, దీన్ని టెంపరరీగా క్లోజ్ చేయాలనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం టెంపరరీగా క్లోజ్ చేస్తానంటే ఈ VWAP దగ్గర క్లిక్ చేస్తే, అదే VWAP దగ్గరికి తీసుకెళ్తే ఇవి వస్తున్నాయి. 1 2 3 4 వస్తున్నాయి కదా. మొదటిది క్లిక్ చేయండి, హైడ్ అని వచ్చింది కదా. హైడ్ది క్లిక్ చేస్తే ఏమైంది? ఎగిరిపోయింది, ఎక్కడ ఏం కనిపించకుండా. ఇంతకీ మన ప్రైస్ మహారాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంతే, అట్లాగే ఎంత పైకి వెళ్ళిపోయాడు, అలిగాడు. ప్రైస్ మహారాజు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు కంట్రోల్లో ఉంది, చూసారండి. సో VWAPని ఇలా చూడాలి, ఇలా స్టడీ చేయాలి. వీళ్ళు పైకి వెళ్ళిపోయారా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? సరే, అంతేలేండి. వీళ్ళు పట్టాలి. ఓకే, సో ఇట్లాగా VWAPని ఈ విధంగా మనం స్టడీ చేయాలి. EMA వస్తున్నది, VWAP ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓపెన్. ఏవో ఏవో చెప్తుంటారు. ఇదండి విషయం, ఇట్లా చూడాలి. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఫైనల్గా ఇంకొక విషయం ఏంటంటే, క్లోజ్ చేసే ముందు నేను చెప్పాలనుకున్నది, రన్నింగ్ మార్కెట్ షార్ట్ పీరియడ్ 10 మినిట్స్ 15 మినిట్స్ 1 అవరు అట్లాంటి వాటికి VWAP ఉపయోగపడుతుంది. అంతేగాని మనం 1 డే 1 వీక్ అటువంటి వాటికి VWAPని అప్లై చేయటానికి ఉండదు. ఎందుకంటే మూమెంటు, వాల్యూమ్స్ ఇవన్నీ కూడా స్టాటిక్ కాదు, డైనమిక్. అది వన్ డేలో వచ్చే మూమెంటు మీకు కనిపించదు. ఇక్కడ మీకు ఆ లైన్ ఎక్కడిది అక్కడే ఉంటుంది 1 డే అయితే కదా. అందుకని తెలియదు. షార్ట్ పీరియడ్ కోసం VWAPని ఉపయోగించడం, రన్నింగ్ మార్కెట్లో షార్ట్ పీరియడ్ కోసం ఉపయోగిస్తే వీలు పడుతుంది. అది చేయగలుగుతాము, లేకపోతే దాని బెనిఫిట్ ఉండదు. ఇదండి VWAP గురించి. VWAPని ప్రాక్టీస్ చేయండి. మీరు VWAP కదలిక, తర్వాత ప్రైస్ మూమెంటు, ఈ 2 కదలికల్ని స్టడీ చేయండి. 2 కదలికల్ని స్టడీ చేస్తూ ఉంటే, చేస్తూ పోతే మీకు యూ విల్ గెట్ సమ్ క్లూస్. అది విషయం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఐఎమ్ డన్. నేను చాలా స్లోగా మీకు అర్థం అవ్వాలని స్లోగా నిదానంగా చెప్పాను. మీకు అర్థమైంది కదా. సో గో అహెడ్.
మీకు ఏమన్నా డౌట్స్, సందేహాలు అట్లాంటివి ఏమైనా ఉంటే అనిపిస్తే మీరు మామూలుగా అక్కడ మెసేజ్ పెట్టండి. అక్కడ చూస్తాను. ఆ? ఒక ఒక ఫ్రైడే వీడియోలో లేకపోతే ఇంకో ఫ్రైడే వీడియోలో పెట్టండి. మొత్తానికి ఐ డూ మై బెస్ట్, ఐ ట్రై మై బెస్ట్ టు క్లియర్ యువర్ డౌట్. ఓకే అండి. సో ఎవరో ఇది డౌటే పెట్టారు ఎవరో మెసేజ్, ఎలా చూడాలండి, ఎలా ఓపెన్ అవ్వటం లేదు, ఓపెన్ చేయటం ఎలాగా అందులో అని పెడితే అది ఎలా చేయాలో ప్రాక్టికల్గా నేను చూపించాను మీకు. ఇది కూడా పనికొచ్చేదే కదా. ఐ థింక్ దిస్ ఈజ్ యూస్ఫుల్. అర్థమైందా? కొద్దిగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాను డైవర్జెన్స్ గురించి. మీకు అర్థమైతే ఇట్స్ వండర్ఫుల్, యూ విల్ మేక్ గుడ్ మనీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి విషయం. సో వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్లో చాలా మెరిట్స్ ఉన్నాయి, లాట్స్ ఆఫ్ మెరిట్స్. అది తోటి పెట్టి వన్ పైన ఒకటి కింద ఒకటి పెట్టి ప్రాక్టీస్ చేయాలి కొన్నాళ్ళు. తర్వాత 2 రెండేసి పెట్టి ప్రాక్టీస్ చేయండి. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మీరు అంటే దానిలో మూవ్‌మెంట్ ఎక్కువగా ఉంటే ఆ పర్టిక్యులర్ అది ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఉందనుకోండి. బ్యాంక్ నిఫ్టీలో మూవ్‌మెంట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. హై కదా! చాలా ఎక్కువ వాల్యూ కదా! ఇప్పుడు 1ని స్కిప్ చేసేసి డైరెక్ట్‌గా 2 పెట్టి చూడండి. 1 అప్పర్ బ్యాండు, 1 లోవర్ బ్యాండు కూడా తీసేసి డైరెక్ట్‌గా అప్పర్ బ్యాండ్ 2, అప్పర్ బ్యాండ్ లోవర్ బ్యాండ్ 2 పెట్టుకొని ట్రై చేయండి. అట్లా చేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు కొన్ని యూ విల్ డ్రా సమ్ కంక్లూజన్స్. మీకు అర్థమవుతుంది. ఓహో! ఇట్లా ప్రైసు తర్వాత వెయిటెడ్ యావరేజ్ లైను, ఈ ప్రైస్ లైను ఈ 2 లైన్‌లలో ఈ రకమైనటువంటి ఈ కాంబినేషన్‌లో ఇట్లా మూవ్ అవుతే ఇలాంటి రిజల్ట్ వస్తుంది. చూసారా? ఇందాక చూపించాను కదా మీకు. అదే నేర్చుకోవాలి. అట్లా నేర్చుకుంటే సబ్జెక్టు ఇట్స్ ఎ వండర్‌ఫుల్ సబ్జెక్ట్. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. టెక్నికల్ అనాలిసిస్ అంటే మర్చిపోయాను. మనకి ఈ సంవత్సరికం అంటే ఈ వీడియో ఛానలు జూన్‌లో స్టార్ట్ చేశాం. 2017 సంవత్సరం అంటే 7 సంవత్సరాలు కంప్లీట్ చేశాం. సంవత్సరీకం ఒక రకంగా చెప్పాలంటే. ఈ సంవత్సరీకం యాన్యువల్ ఇది సందర్భంగా సంవత్సరీకం సందర్భంగా ఈ మన వెల్త్ క్రియేషన్ టిప్స్ ఎదురుగా ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇది చూడండి. ఈ వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్‌లో కోర్సెస్ ఉన్నాయి. ఒకటి ట్రేడింగ్ స్కిల్స్ ఉంది. ఇంకొకటి టెక్నికల్ అనాలిసిస్ ఉంది. ఇంకొకటి డెరివేటివ్స్ ఉంది. ఇట్లా ఉన్నాయి. సో ఇవే కాదు ఇంకా ఉన్నాయిలెండి. అది ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయి. వీటికి డిస్కౌంటు ఈ సంవత్సరీకం సందర్భంగా యాన్యువల్ ఇది ఉంది కదా! ఈ సందర్భంగా డిస్కౌంటు ఆఫర్ చేస్తున్నాము. త్వరలో రేపు గాని, ఎల్లుండి గాని అది అనౌన్స్ చేస్తాము. యూ కెన్ అవైల్ డిస్కౌంట్ అండ్ బై దేర్. అక్కడ పర్చేజ్ డిస్కౌంట్ అవైల్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. నేర్చుకోండి. సబ్జెక్టు ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగుంటుంది. ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.